హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వితనాదక చిన్న మాట. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా బూర్లు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ధైర్యంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ బూర్లు నేను కూడా ఫస్ట్ టైమే ప్రిపేర్ చేశాను. పూర్ణం ప్రిపరేషన్ కానించి మనకి పైన కోటింగ్ వరకు, అంటే బూర్ల పైన ఉన్న ఆ యొక్క తొక్క నీట్గా రౌండ్ షేప్లో మంచిగా పొంగుతూ రావడానికి నేనేమేం చేశాను, ఎలా చేశాను, పూర్ణం ప్రిపరేషన్ కానించి బూర్లు పూర్తిగా ఉండే వరకు ఏం చేశానో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా బాగా చేసుకుంటారు. 4 నుంచి 5 గంటల సేపు 1 కప్పు మినపగుళ్ళను నానబెట్టుకున్నానండి. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల రేషన్ బియ్యాన్ని తీసుకుని అది కూడా 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టుకున్నాను. ఇప్పుడు పూర్ణం ప్రిపరేషన్ కోసం పచ్చిశనగపప్పును ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పైన కోటింగ్ కోసం నానబెట్టుకున్న మినపగుళ్ళను అలాగే బియ్యాన్ని కూడా స్మూత్ బ్యాటర్ కింద మిక్సీ జార్లో వేసుకొని ఇలా రిబ్బన్ కటింగ్ వచ్చే వరకు మనం స్మూత్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పిండిలోకి బియ్యాన్ని కూడా స్మూత్ బ్యాటర్ కింద మిక్సీ పట్టుకుని వేసేసుకోవాలండి. ఇక్కడ చూస్తుంటే మీకు ఒకటి విషయం అర్థమవుతుందా? బియ్యం పిండి కొంచెం పలచగా వచ్చింది కదా. సో ఈ రెండింటిని మనం మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మనము ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉన్నదో ఒకసారి ఇలాగ చేతితో పైనుంచి ఇలా వేసుకుంటే కనుక చాలా జారుడుగా ఉంది కదా. అప్పుడు వెంటనే ఏం చేశానంటే 1 కప్పు వరకు మనకి ఇంట్లో ఉన్న రైస్ ఫ్లోర్ని యూస్ చేశానండి. 1 కప్పు వరకు ఈ కన్సిస్టెన్సీలో రైస్ ఫ్లోర్ని విస్కర్తో తీసుకొని బాగా కలుపుకున్నాను. ఎలాంటి పొడి ఉండలు లేకుండా ఈ పిండిని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి బూర్లు తీగా ఉండడం కోసం అని చెప్పేసి 2 టేబుల్ స్పూన్ వచ్చేసి షుగరు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్టు, చిటికెడు తినే సోడాని వేసుకోండి. బూర్లు మనకు పొంగుతూ రావాలంటే కంపల్సరీ లైట్గా వంట సోడాని యూజ్ చేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత ప్లేట్ బోర్లించుకుని 1 గంట పాటైనా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని కుక్కర్లో వేసుకుని 1 కప్పు పచ్చిశనగపప్పుకి 1.5 కప్పు వరకు వాటర్ యూస్ చేశాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లోనే 1 విజిల్ వేయించుకున్నానండి. మీకు త్వరగా అయిపోవాలనుకుంటే కనుక 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 విజిల్స్ రానివ్వండి. మనకు పప్పు పూర్తిగా మెత్తగా ఉడకకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా బరకగా ఉడికితే సరిపోతుంది. నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ 1.5 కప్పు వాటర్కి ఎగ్జాక్ట్గా ఉడికిందనమాట. ఇప్పుడు ఈ పూర్ణంలోకి బెల్లాన్ని కరిగించుకుందాం. 1 కప్పు పచ్చిశనగపప్పుకి 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకుని నీళ్లు వేసుకుని కొద్దిగా కరిగించుకోవాలి. ఇప్పుడు అందులోకి ఎలాంటి చెత్త లేకుండా ఒక స్ట్రైనర్తో వడకట్టుకుని మనం ఉడకబెట్టుకున్నామో ఆ పచ్చిశనగపప్పుని గరిటతో కనుక మనం మెత్తపేసుకుంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి మెత్తగా అయిపోతుంది. అక్కడక్కడ కూడా పచ్చిశనగపప్పు పలుకులు ఉంటేనే బాగుంటుందండి పూర్ణాల్లోకి. ఇది పూర్తిగా మనకి ముద్దలా అయ్యే వరకు మనం స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకోవాలన్నమాట. ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకుని 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యిని కూడా వేసుకుంటే పూర్ణాలు బాగా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి పూర్ణం అంతా చల్లారిపోయిన తర్వాత కొద్దిగా చేతిలోకి తీసుకుని ఇలా ఉండల్లా చుట్టుకోవాలన్నమాట. ఈ పూర్ణం అంతా ఉండల కింద ఈ సైజులో చుట్టుకుంటే నాకు 20 ఉండల వరకు వచ్చాయన్నమాట. అంటే మనం 1 కప్పుకి 20 వరకు బూర్లను ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా పూర్ణాలు అనేవి ఇలా ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మరిగిన తర్వాత ఇప్పుడు ఒకసారి మనం రుబ్బి పెట్టుకున్న ఈ మినపప్పు బ్యాటర్ని అందులో వేసుకుంటే కనుక ఇలా మనకి వెంటనే తేలితే కనుక ఆయిల్ మనకి బాగా మరిగిందని అర్థం అనమాట. ఇప్పుడు మనం బూర్లను వేసుకుందామండి. ఆ పూర్ణాలను ఒక్కొక్కటిగా ఈ ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిలో ముంచుకొని స్పూన్తో కొద్దిగా ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో డ్రాప్ చేసుకోవడమేనండి. మనం వెంటనే ఇలాగా స్పూన్తో డ్రాప్ చేసేస్తే వెనకాల తోకులు అనేవి రాకుండా ఉంటాయన్నమాట. సో అందుకే మనకి బూర్లు అనేవి రౌండ్ షేప్లో వస్తాయన్నమాట. ఇలా ఒక్కొక్కటి వేసుకొని మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి 2 వేసి 3 వేసి ట్రై చేస్తే కనుక మనకి
ఆయిల్ కూడా ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా బూర్లు చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. మనకి మంచి రౌండ్ షేప్లో కూడా వస్తాయండి. సో ఫైనల్గా బూర్ల రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగున్నాయండి. పైన ఎక్కడ కూడా మనకి చిల్లులు లేకుండా, పూర్ణం డిస్టర్బ్ అవ్వకుండా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఈ ప్రాసెస్లో కనుక మీరు వేసుకుంటే కనుక ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వరు. సో ఫైనల్గా వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి.